మెగా ఫోన్ పట్టడమే కాదు, ఇటు సిల్వర్ స్క్రీన్ పై అద్దరగొడుతున్నాడు డివైన్ స్టార్ రిషబ్ శెట్టి. అవును, ఇప్పటికే కాంతారా ప్రీక్వెల్ తో యమా బిజీగా ఉన్న ఈ కన్నడ స్టార్ అటు జై హనుమాన్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఛత్రపతి శివాజీ బయోపిక్ ఎలాగో ఉందనే ఉంది. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా అంటూ మరో సినిమాకి శ్రీకారం చుట్టాడట రిషబ్. ఇంతకీ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ఆ సినిమా సంగతులేంటో మనము లుక్కేద్దాం. రిషబ్ శెట్టి ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు కాంతారాతో వచ్చి ఒళ్ళో వాలింది. దీంతో వచ్చిన ఛాన్స్లని ఏమాత్రం జారవిడవకుండా ఒడిసిపట్టేస్తున్నాడు. ఇప్పటికీ అక్టోబర్ 2న కాంతారా వచ్చేస్తుందని అనౌన్స్ చేసిన రిషబ్ జై హనుమాన్ చేస్తూనే ఛత్రపతి శివాజీ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే నా స్పీడ్ కి సరిపోవంటూ తాసాగా మరో కుర్ర డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆకాశవాణి సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా విమర్శలు ప్రశంసలు పొందిన అశ్విన్ గంగరాజు రిషబ్ తో ఈ సినిమా చేయనుండగా, ఇక ఈ కాంబోలో రానున్న సినిమాని మోస్ట్ అవైటింగ్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుండటం విశేషం. ఇక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే 18వ శతాబ్దంలో భారత్ లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్ లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఏదో ఒక క్రాప్ లోని సినిమా చేయడానికి నెల్లాలు తీసుకునే స్టార్స్ ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇలా మెగాఫోన్ పడుతూ కూడా సినిమాలు చకచకా ఒప్పేసుకుపోతున్నాడంటే రిషబ్ ని మెచ్చుకోవాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.